యేషయా గ్రంథంలో యేసు అనే పేరు చూపించమని చెప్పండి. అది యేసు గురించి కాదు. పాత నిబంధన గ్రంథం మొత్తంలో కూడా ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు మొత్తంలో యేసు అనే పదం చూపించమని చెప్పండి. గ్రంథము 7:14 చూడండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ప్రభువును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యేసు పేరు ఏంటంట? ఇమ్మానుయేలు. యేసు అనేది గ్రీకు పేరు. ఆ యేసుని హెబ్రీలో ఇమ్మానుయేలు అంటారు. ఏ నాగేంద్ర గారు? సింహం అంటే తెలుగు, లయన్ అంటే ఇంగ్లీష్. రెండు వేరు వేరు కాదు కదా, మళ్ళీ అది వేరు ఇది వేరు అన్నది కదా. యేసు అంటే గ్రీకు పేరు. ఈ యేసుని హెబ్రీలో ఏమంటారు? ఇమ్మానుయేలు అంటారు. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది కాబట్టి కొత్త నిబంధనలో యేసు 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 అని ఉంటుంది. ఇప్పుడు హెబ్రీ భాషలో ఈ యేసు అనే పేరు ఏమని ఉండాలి? ఇమ్మానుయేల్. యేసు ఇమ్మానుయేల్ ఒకటి. అంటే రేపు నుంచి ఇమ్మానుయేల్ తోటి ప్రార్థన చేసుకోవాలా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇది బైబిల్ మీద ఇందు పాత నిబంధన గ్రంథమును కొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నవి. ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరం చేయబడింది. అంటే ఫస్ట్ పేజీ కూడా చదవడం చేత కదా.